కబ్జా అని చెప్పి ఆర్ చంద్రు అనే కుర్రాడు హార్డ్లీ ఒక 8 ఫిల్మ్స్ చేశాడు, ప్రొడ్యూసర్ డైరెక్టర్గా. యంగ్ ఫెలో, 35 ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు. అసలు స్టార్ట్ అయినప్పుడు 25 ఇయర్సే. మామూలుగా ఎక్కడో ఒక బార్లో అటెండర్గా ఉన్న కుర్రాడు, 10th కూడా చదవని కుర్రాడు, ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, జీనియస్ అబ్బాయి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యాడు. ఇవాళ 120 crores ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఫర్ ద లాస్ట్ 2.5 years వీఆర్ డూయింగ్ ఉపేంద్ర, సుదీప్, పోసాని కృష్ణమురళి, కొడా శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, అట్లా మొత్తం స్టార్ కాస్ట్, శ్రేయాతో సహా, తమన్నాతో సహా. సేమ్ మన ఏ కెమెరామెన్ అయితే కేజీఎఫ్ వర్క్ చేసాడో అతనే ఇక్కడ కెమెరామెన్, అలాగే ఆర్ట్ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నాడు. సేమ్ తెలుగు వర్షన్ కి మీరు డైలాగ్స్. మొన్న ఈ మధ్య బెంగళూరు వెళ్ళి ఒక 80% సినిమా అయింది, చూశాను. ఎక్స్ట్రాడినరీగా చేశాడు. కాబట్టి ఎవరు ఏంటి, వాడి చదువు ఏంటి, వాడి స్థాయి ఏంటి సంబంధం లేదమ్మా. ఒక ఇమాజినేషన్ ఉండి, పట్టుదల ఉండి, కృషి చేస్తే ఎవడైనా ఏదైనా సాధించవచ్చు అనేది నాకు మొదటి నుంచి నమ్మకం. ఇప్పుడు నా కళ్ళ ముందు నా మనుషులు ఉన్నారు అలాంటి. అండ్ మెల్లమెల్లగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన 2022లో అయితే ఆ ఇండస్ట్రీస్కి ఉన్న బౌండరీస్ కూడా అన్నీ చెరిగిపోయాయి. అంటే సౌత్ సినిమాలను, లేకపోతే టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, ఇవన్నీ బార్డర్స్ అన్నీ కూడా మొత్తం అంతా చెరిగిపోతూ పాన్ ఇండియా అన్నది వచ్చేసింది మనకి. వాళ్ళు చెప్పాలంటే ఇండివుడ్డే. అవును అవును, ఆల్ ఓవర్ ఇండియా ఒకటే. పర్టికులర్గా వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే సౌత్ ఇండియా వాళ్ళంటే లెక్కే ఉండేది కాదు ఒకప్పుడు. ఇవాళ వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సలార్ డైరెక్టర్, అదే అతను ప్రశాంత్ నీల్ కానీ, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కానీ, లేదు మన రాజమౌళి స్టార్ట్ చేసిన ట్రెండ్. బట్ ప్రశాంత్ నీల్ వచ్చి డామినేట్ చేస్తాడని కానీ, మళ్ళీ అసలు అందరూ థియేటర్లు మానేసి ఇంకెవరు రావట్లేదు థియేటర్కి, ఇంకా రారు. అసలు 1 year అయితే థియేటర్ మూసేయాలన్న రోజుల్లో ముగ్గురు కూడా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు నిజంగా హనురాగపూడి ఇచ్చిన, నేను ఈ మధ్య చూశాను సీతారామం, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే కళ్యాణ్ రామ్, తనలో ఇంత టాలెంట్ ఉందనే టైం అండ్ అగైన్ అతను ఒక అనిల్ రావుపూడిని పరిచయం చేయని, సురేందర్ రెడ్డిని పరిచయం చేయని, ఇప్పుడు మళ్ళీ ఆ వశిష్ఠాన్ని పరిచయం చేయని, హైలీ టాలెంటెడ్ గై. హరికృష్ణ గారు నాకు బాగా తెలిసిన మనిషి, వాళ్ళ ఇంట్లో చూస్తుండేవాడిని. నిజంగా ఆ టాలెంట్ ఎక్కడున్నా ఆగదు అన్నట్టు అతను రికగ్నైజ్ చేసి, తను ప్రూవ్ చేసి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వటం అనేది గ్రేట్. అలాగే కార్తికేయ, అసలు అసలు హిందీలో ఇప్పుడు అంటే వాళ్ళ అంటే హిందీ మూవీస్ కూడా కలెక్ట్ చేయనంత ఇప్పుడు కార్తికేయ 2 కలెక్ట్ చేస్తుంది ప్రజెంట్ థియేటర్స్. సర్ప్రైజింగ్ గా అంటే బాంబే ఇండస్ట్రీలో కూడా మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు కొంతమంది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళు, పలేజ్ నీలాని గారు లాంటి వాళ్ళు, స్మితా ఠాక్రే లాంటి వాళ్ళు వర్క్ చేస్తుంటాం. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వెళ్తుంటాం, వస్తుంటాం. ఇందిరా కుమార్ అని వాళ్ళందరూ, వాళ్ళు సర్ప్రైజ్డ్. తెలుగులో మన వాళ్ళంటే వాళ్ళు ఎంత గౌరవం అంటే, అసలు ఏదైనా అబ్నార్మల్గా డిఫరెంట్గా ఆడియన్స్కి ఏం కావాలో తెలుగు వాళ్ళకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు అనే మాట నేను విన్నా. జస్ట్ 1 month బ్యాకే వెళ్ళాం, నేను మా ఫ్రెండ్ కిషోర్ అని, ఇద్దరం కలిసి వెళ్ళాం బాంబే. అక్కడ ముగ్గురిని కలిసాం. పైలేజ్ నీలాని, స్మితా ఠాక్రే అంటే రాజ్ ఠాక్రే గారి కోడలు, పాల్ ఠాక్రే గారి కోడలు. వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళ మాటల్లో తెలుగు వాళ్ళ పట్ల వాళ్ళకున్న గౌరవం, మన పట్ల ఉన్న వాళ్ళ అభిమానం, నిజంగా పెద్ద పెద్ద గీతలు గీశారు. ఫ్రాంక్గా ఇవాళ అవి కాపాడుకోవడం మన జయం అన్నట్టు ఉంది. అది యంగ్స్టర్స్ దే డి వండర్ఫుల్ జాబ్ రియల్లీ. వాళ్ళు సౌత్లో ప్రశాంత్ నీల్ కావచ్చు, లేదు రాజమౌళి కావచ్చు, తర్వాత ఇవాళ ప్రతి యంగ్ డైరెక్టర్ దే ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఇప్పుడు కార్తికేయ, అతను వశిష్ఠ చాలా బాగా చేశారు. సో ఒకప్పుడు అంటే మన సౌత్ సినిమాలు అంటే కొంచెం చిన్న చూపు అన్నది ఉండేది. తెలుగు సినిమా అనేది తెలిసింది ఫ్రాంక్గా రాజమౌళితోనే. అంతకుముందు తెలుగు అంటే విశ్వనాథ్ గారు ఒకళ్ళు వెళ్ళారు, రాజేంద్ర గారు, విశ్వనాథ్ గారు, బాబు గారు వీళ్ళందరూ చేశారు. కానీ ఎక్సెప్ట్ రామ్ గోపాల్ వర్మ హైలీ సక్సెస్ఫుల్ లేరు ఎవరు కంపారిటివ్గా. దే ఆర్ నోన్ బట్స్ ఆల్. బట్ రామ్ గోపాల్ వర్మ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. అతనిది ఒక ట్రెండ్ అనుకోండి, అది దాన్ని మనం అలా చెప్పాలి. బట్ దాన్ని మించి పెద్ద గీత గీసింది రాజమౌళి. బట్ రాజమౌళి ఇంత గీత గీసి బాహుబలి చేశాక ఇప్పట్లో ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరని యునానిమస్గా అందరూ అనుకున్నాం. బట్ సడన్గా ప్రశాంత్ నీల్ 1 కాదు 2 కేజీఎఫ్లు ఇచ్చి ఎరగదీసేసాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్న